జరుగుతున్న అరెస్టులన్నీ 3,600 కోట్లకు సంబంధించినవే. అసలు 35,000 కోట్లకి ఇంకా పూర్తిగా వెళ్ళాల. దాంతోపాటు మళ్ళీ మొన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకుని ఇంకొంతమందిని అరెస్ట్ చేశారు కదా, అదేదో ట్రాన్స్పోర్ట్ కేసు, రవాణా లిక్కర్ కేసుల్ని రవాణా చేయడానికి ఒక కంపెనీ వాళ్ళు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఇచ్చారనే ఆరోపణల మీద వాళ్ళని అరెస్ట్ చేశారు, సిబిఐ కానీ ఈడీ కానీ. అసలు కేసు 35,000 కోట్ల రూపాయల కేసు ఎక్కడుందో, అది ఏమయ్యిందో, అసలు ఆంధ్రప్రదేశ్లో మా వైన్ షాపుల దగ్గర నగదు లావాదేవీలు జరిగాయి తప్ప డిజిటల్ లావాదేవీలు జరగలేదు, దాని వాల్యూమ్ 99,000 కోట్ల రూపాయలు అని అప్పటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి మొత్తం టాప్ టు బాటం ఒక 10 మంది రాష్ట్రపతి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి అందరికీ వరుసపెట్టి కంప్లైంట్లు వేశారు. ఆ 99,000 కోట్ల ఆరోపణలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ 35,000 కోట్ల రూపాయలు ఖజానాకు రావాల్సింది ఎక్కడ కాకెత్తుకుపోయిందో తెలియదు. 3,600 కోట్ల రూపాయలు జరిగిన ఈ విచారణ ఇంకా అక్కడ తిరుగుతోంది. ఇప్పటి వరకు A1 to A40 అని ఒక 40 మందిని ఛార్జ్షీట్లు వేశారు, అరెస్టులు చేశారు, చేసుకుంటూ వచ్చారు. అసలు డాన్ ఎవరు? 35,000 కోట్ల రూపాయల ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు? వీళ్ళందరినీ నడిపించిన ఆ కింగ్ పిన్ ఎవరు? తెలియదా అంటే తెలుసు, అందరికీ తెలుసు. కానీ తెలియడం అంటే ఆ తెలియడం కాదు కదా. అరవింద్ కేజ్రీవాల్ని ఎలాగైతే చట్టం పట్టుకుందో అలా పట్టుకున్నప్పుడే అసలు నేరస్తుడు లేదా నిందితుడు అంటారు. అప్పటి వరకు మనం సరదాగా గాలి కబుర్లో లేకపోతే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్నట్టు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, మనకు తెలిసిన నిజాలే మాట్లాడుకోవచ్చు, కానీ అది అధికారికం కాదు కదా. సో ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కొన్ని, ఇందాక నేను ఢిల్లీ ఎలాగైతే క్రోనలాజికల్ టైం లైన్ చెప్పానో, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేయాలి, ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించాలి అని ఆ కొత్త పాలసీని తీసుకొచ్చి కొన్ని కొత్త బ్రాండ్స్ని సృష్టించి అసలు అప్పటి వరకు ఉన్న మల్టీ నేషనల్ బ్రాండ్స్ అన్నిటినీ వద్దని చీప్ లిక్కర్ లాంటివి ఊళ్ళోనే తయారు చేసి, రాష్ట్రంలోనే తయారు చేసి వాటినే షాపుల్లో పెట్టి అమ్మారు. ఇది పెద్ద స్కామ్, ఇది ఓపెన్ సీక్రెట్. దీంట్లో ఇంకొక షేడ్ ఉంది. ఆ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ దాని జోలికి వెళ్తే అది పెద్ద కేసు అవుద్ది, అది ఇంకా దాని జోలికి ఎవరు వెళ్ళలా ఇంకా. సో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన కానీ, దాని ద్వారా జరిగిన అవకతవకలు కానీ, అక్రమ లావాదేవీలు కానీ, లేకపోతే కుంభకోణం కానీ, వీటన్నిటి మీద 2024లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 24వ తేదీ 2024 జూన్ 24వ తేదీన లిక్కర్ పాలసీని పునఃసమీక్షించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత 2024 సెప్టెంబర్ 20 నుంచి 24 తేదీల మధ్య లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదే నెల 2024 సెప్టెంబర్ 23వ తేదీన ఏపీ సిఐడి దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 23 2024న ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. 2025 ఫిబ్రవరి 5న సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, సిఐడి నుంచి సిట్కు బదలాయించారు కేసు. ఆ తర్వాత 2025 ఏప్రిల్ 25న ఫస్ట్ అరెస్ట్ A1, అంటే మధ్యలో విచారణకు పిలవడాలు, కొంతమందిని విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కూడా విచారణకు పిలిచారు, రకరకాల ఎంక్వైరీ జరిగాయి. ఫస్ట్ అరెస్ట్ A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఏప్రిల్ 25, 2025న అరెస్ట్ చేశారు. అంటే చూడండి, నేను నాకు చెప్పాను కదా, సెప్టెంబర్ 23, 2024న క్రిమినల్ కేసు నమోదు చేస్తే సిఐడి 25 ఏప్రిల్న ఫస్ట్ అరెస్ట్ జరిగింది, అది కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే అప్పటికెన్ని 8 నెలలు అయింది. 2026 జూన్ 18, అంటే గత నెల, ఏడాదికి ఒక 1.5 మంత్ క్రితం
కారుమూరి సునీల్ కుమార్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన లాస్ట్ అరెస్ట్ అది. ఈ కేసులో ఈడీ కానీ సిబిఐ కానీ లాస్ట్ అరెస్ట్ ఏంటది జూన్ 18, 2026. అంటే 2024 సెప్టెంబర్ 23న ఫస్ట్ సిఐడికి కంప్లైంట్ ఇస్తే, సిఐడి కేసు నమోదు చేస్తే 24 సెప్టెంబర్, 26 జూన్లో చివరి అరెస్ట్ జరిగింది. అంటే ఎన్ని నెలలు అది 4, 12, 16 ప్లస్ ఇవి ఒక 6, 22 నెలలు. 22 నెలల్లో అక్కడ 20 నెలల్లోనే ఢిల్లీ కేసులో చీఫ్ మినిస్టర్ సహా తిహార్ జైల్లో వేశారు. సిబిఐ కానీ ఈడీ కానీ అసలు జైల్లో వేశారు. వాళ్ళ తర్వాత బెయిల్ మీద వచ్చారు. కేసు నడుస్తుంది. అదేదో ఉంది, అది వేరే విషయం. 22 నెలలైనా ఇప్పటి వరకు అసలు లబ్ధిదారు కానీ అంతిమ లబ్ధిదారు కానీ అసలు మొత్తం ఈ పాలసీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తి ఎవరు అనే దాని విషయంలో కానీ, ప్రభుత్వ అధినేత ప్రమేయం లేకుండా లిక్కర్ పాలసీని మార్చడం సాధ్యమా అనే విషయంలో కానీ, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 35,000 కోట్ల రూపాయలు పక్కదారికి వెళ్ళిపోయానే విషయంలో కానీ, వచ్చే 25 సంవత్సరాల వరకు బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ లోన్ తీసుకొచ్చిన విషయంలో ప్రభుత్వ అధినేతకు తెలియకుండా జరుగుతుందా అనే విషయంలో కానీ, ఎక్కడ చూసినా ప్రభుత్వ అధినేతకు సంబంధించిన ప్రస్తావన కానీ అరెస్ట్ కానీ లేదు. ఏదో ఒక ఛార్జ్షీట్లో జస్ట్ ప్రస్తావన చేశారు అంతే. ఎక్కడా కూడా ఇంతవరకు అరెస్టులు కానీ విచారణలు కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకు? ఏంటి తేడా? 130 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని 20 నెలలు తిరగకుండా లోపలేసిన ఇదే సిబిఐ, ఇదే ఈడీ ఆంధ్రప్రదేశ్లో 35,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే, మనీ ట్రయల్ కూడా ఎస్టాబ్లిష్ అయితే, దొరికిన వాళ్ళ దగ్గర డబ్బు దొరికితే, డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది కొంత మొత్తమే 3,600 కోట్లు. ఇందా నేను చెప్పాను కదా కిక్ బ్యాక్స్ తీసుకున్నది. అసలు 35,000 కోట్లు కాసేపు పక్కన పెడదాం. ఇంత జరిగిన తర్వాత కూడా అసలు సూత్రధారు దగ్గరికి, అసలు కుట్రదారు దగ్గరికి, అప్పటి ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి దగ్గరికి, బిగ్ బాస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఈడీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు కానీ ఈ ఛార్జ్షీట్లు కానీ ఎందుకు వెళ్ళలేదు? ఇంతవరకు ఆ ప్రభుత్వాధినేతని లేదా లిక్కర్ స్కామ్ సూత్రధారిని లేదా ఈ మొత్తం ఈ వ్యవహారాలన్నీ తెలిసి జరిగిన వ్యక్తిని కానీ ఎందుకు విచారణకి పిలవలేదు దర్యాప్తు బృందాలు? మొదటగా కేసు తీసుకున్న సిఐడి కానీ, ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన ఎస్ఐటి కానీ, ఆ తర్వాత సిబిఐ కానీ, ఆ తర్వాత ఈడీ కానీ ఎందుకు ఇంతవరకు అక్కడి వరకు వెళ్ళలేదు? ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఎందుకు అనుమానాలు రావు? ఎందుకు లిక్కర్ స్కామ్ స్లో అయ్యింది? సాక్షాత్తు ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక 10 మంది రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఢిల్లీలో 1,00,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి, అంతా నగదు లావాదేవీలు తప్ప డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు మా దగ్గర, వీటివల్ల ప్రభుత్వానికి రావాల్సిన బోల్డ్ ట్యాక్స్ రాకుండా పోయింది, 25 ఏళ్ల ఆదాయాన్ని ముందే తాకట్టు పెట్టేసి లోన్ తెచ్చేశారు కార్పొరేషన్ తరఫున, ఇవన్నీ ఇచ్చి వచ్చారు కంప్లైంట్. ఏది ఎక్కడ పోయినాయి? ఈ కంప్లైంట్లను ఎక్కడ పోయినాయి? ఈ దొంగలందరూ ఎక్కడ పోయారు? ఈ దొరలందరూ ఎక్కడ పోయారు? ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడ పోయినాయి? అసలు కుట్రదారు ఎక్కడున్నాడు? ఈ కిక్ బ్యాక్స్ అన్నీ ఎక్కడికి పోయినాయి? పాలసీ రూపకర్త ఎవరు? రూపకర్త ఎవరి అనుమతి తీసుకోవాలో వాళ్ళ అనుమతి తీసుకోకుండానే పాలసీని రూపొందించేస్తాడా? ఎవరు కళ్ళకు గంతలు కట్టదలుచుకున్నారు? ఈ దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వాధినేతలు కానీ ప్రజల కళ్ళకు గంతలు కట్టదలుచుకున్నారా? ఎంతకాలం లిక్కర్ స్కామ్ని సాగదీస్తారు? ఎంతకాలం అసలు లబ్ధిదారుని, అంతిమ లబ్ధిదారుని ఎంతకాలం అలా వదిలేస్తారు? అలా వదిలేస్తారా? అసలు వదిలేస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఏపీ లిక్కర్ స్కామ్కు ముగింపు లేదా? కసిరెడ్డి